హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవి. ప్రతి వారం నేను చెప్పే సండే కబుర్లు తీరిగ్గా వింటున్న అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ ఫేవరెట్ హీరోస్ మూవీస్ కి సంబంధించి మంచి మంచి అప్డేట్స్ తెచ్చేసా. ఒక SSMB 29 గురించే ఏం తెలియలేదు. ఏం పర్లే, ఆ అప్డేట్ వస్తే సౌండ్ వేరేలా ఉంటుంది. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ గారు నెల్సన్ మూవీ ట్విస్ట్, చరణ్ గారి పెద్ది టీజర్, కళ్యాణ్ గారు హరీష్ శంకర్ మూవీ గురించి, అల్లు అర్జున్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి, ప్రభాస్ గారు అండ్ హను మూవీ గురించి ఇలా అప్డేట్స్ అయితే గట్టిగానే ఉన్నాయి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే మ్యాడ్ స్క్వేర్ సినిమా నాకు నచ్చింది. ప్రమోట్ చేసినట్టే మూవీ టోటల్ ఫన్ ఉంటుంది. మంచిగా నవ్వుకోవచ్చు. కొన్ని జోక్స్ మిస్ అయ్యాయేమో గానీ మోస్ట్లీ వర్క్ అయ్యాయి. ఫ్రెండ్స్తో కలిసి చూసే ఒక మంచి ఫన్ అండ్ ఎంజాయబుల్ మూవీ ఇది. రాబిన్ హుడ్ సినిమా అయితే బానే ఉంది, బట్ కుడ్ హావ్ బీన్ బెటర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ డీసెంట్ ఫన్ ఉంది, బట్ సెకండ్ హాఫ్ స్టోరీ విలేజ్ కి షిఫ్ట్ అయ్యాక జనరిక్ అయిపోయింది. అండ్ ఎండింగ్ లో డేవిడ్ వార్నర్ క్యామియో బాగుంది. వీరధీర శూర సినిమా అయితే బాగుంది. మంచి హై మూమెంట్స్ ఉన్నాయి, బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ మూమెంట్స్ రావడానికి చాలా టైం పడుతుంది. సో లెంత్ ఎక్కువ అనే ఫీల్స్ ఇస్తాయి. బట్ అది మీకు ఇష్యూ కాదు అనిపిస్తే ఈ మూవీని మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంపురాన్ సినిమా అయితే నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో చాలా సెటప్స్ ఉంటాయి, సో టూ లాంగ్ అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ లో మోస్ట్లీ మాస్ సీన్స్ ఉంటాయి, సో ఆ బోర్ ఫీల్ రాదు. మీరు ఫస్ట్ పార్ట్ లూసిఫర్ కి ఫ్యాన్ అయితే ఈ మూవీ పక్కా నచ్చుతుంది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసిస్తే, హను ప్రభాస్ మూవీ రషెస్ చూసారంట ప్రొడ్యూసర్ రవి గారు. ఆ స్క్రీన్ ప్లే గానీ ఎమోషనల్ సీన్స్ గానీ చాలా బాగా వచ్చాయని చెప్పారు. వితౌట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ రషెస్ కే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారంట. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారంటే హను గారు ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ తో ఖచ్చితంగా మనల్ని థియేటర్ లో ఏడిపించేస్తారు. చిన్న క్వశ్చన్, లాస్ట్ టైం ఒక ప్రభాస్ మూవీకి మీరు ఎమోషనల్ అయింది ఎప్పుడు? కామెంట్ చేయండి. కన్నప్ప మూవీ ఒఫీషియల్ గా పోస్ట్ పోన్ అయింది. VFX వర్క్స్ పర్ఫెక్ట్ గా రావడం కోసం ఫ్యూ మోర్ వీక్స్ టైం పడుతుందంట. సో కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తామని విష్ణు గారు అన్నారు. రామ్ చరణ్ గారి బర్త్డేకి పెద్ద మూవీ పోస్టర్స్ వదిలారు, అద్దరిపోయాయి. చరణ్ గారు ఈ రా అండ్ ఇంటెన్స్ లుక్ లో చాలా బాగున్నారు. అండ్ పెద్ద టీజర్ త్వరలోనే రాబోతుంది. ఉగాది అని అంటున్నారు, చూడాలి మరి. టీజర్ లో ఒక లెంతీ షాట్ ఉంటుందంట, దానికోసం 1000 సార్లు చూస్తారని ప్రొడ్యూసర్ రవి గారు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అండ్ రిలీజ్ డేట్ కూడా ఈ టీజర్ తోనే అనౌన్స్ చేస్తారంట. అండ్ మొన్న రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా పెట్టిన బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ లో 1140 యూనిట్స్ బ్లడ్ కలెక్ట్ చేశారంట. చరణ్ ఫ్యాన్స్ గ్రేట్ వర్క్ అండి. మన ఇండియాలోనే కాదు, జపాన్ లో కూడా చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. చూడండి జపాన్ వాళ్ళ ఫ్యానిజం. అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారు చేయబోయే మూవీ ఒక మైథలాజికల్ ఫిల్మ్ అంట. బట్ మనకు తెలిసిన మైథాలజీ కన్నా ముందు కాలంలో జరిగే స్టోరీ అంట ఇది. త్రివిక్రమ్ గారు రామాయణం మహాభారతం కాకుండా వేరే సైడ్ స్టోరీ రెడీ చేస్తున్నారంట. ఆ లుక్ టెస్ట్ అవన్నీ ఈ జూన్ ఎండింగ్ ఉంటాయంట. పెద్ద స్కేల్ సినిమా కాబట్టి ఈ మూవీ 2026 ఎండింగ్ ఆర్ 2027 లో రావచ్చు అంటున్నారు. సో బన్నీ ఫ్యాన్స్ మీకు ఇంకొంతకాలం వెయిటింగ్ తప్పదేమో, అన్లెస్ ముందు అల్లు అర్జున్ అండ్ అఖిల్ మూవీ స్టార్ట్ అయిపోయి రిలీజ్ అయిపోతే తప్ప. సో కన్ఫ్యూజన్ వద్దు. నెక్స్ట్ మంత్ బర్త్డే ఉందిగా, ఆ టైంకి ఏమైనా క్లారిటీ రావచ్చేమో చూద్దాం. దేవరాజ్ జపాన్ ప్రమోషన్స్ చూసారా? మన ఎన్టీఆర్ గారు డాన్స్ చేశారు. హైలైట్ అంటే ఒక జపాన్ ఆవిడొచ్చి అన్నా అన్నా నేను RRR చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నా అని చెప్తారు. చాలా క్యూట్ అనిపించింది. అండ్ ఈ జపాన్ విజిట్ తర్వాత గ్యాప్ తీసుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ షూట్ లో జాయిన్ అవుతారంట. ఈ సినిమా షూటింగ్ కర్ణాటక బెంగళూరు దగ్గరలో జరుగుతుందంట. అండ్ ఎన్టీఆర్ నెల్సన్ మూవీ మీద ఇంకా క్లారిటీ రావాలి. నాగవంశీ గారు అయితే నెల్సన్ తో నెక్స్ట్ ఇయర్ మూవీ ఉంటుంది, బట్ హీరో ఎవరో ఇంకా ఫైనల్ అవ్వలేదు అని చిన్న ట్విస్ట్ ఇచ్చారు. సో క్లారిటీ కోసం ఇంకో ఫ్యూ మంత్స్ ఆగాలి. 2026 మైత్రి వాళ్ళు 6 క్రేజీ ప్రాజెక్ట్స్ రెడీ చేస్తున్నారు. కళ్యాణ్ గారి హరీష్ శంకర్ గారి మూవీ ఈ ఇయర్ షూట్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తారంట. చరణ్ పెద్ద మూవీ కూడా ఉంది నెక్స్ట్ ఇయర్. ఎన్టీఆర్ నీల్ మూవీ కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కుంటుంది. మన హను ప్రభాస్ ప్రాజెక్ట్ ఉంది, జై హనుమాన్ కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అంటున్నారు. ఆల్సో విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యాన్ మూవీ కూడా 2026 రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. సో ఈ లైన్అప్ చూస్తుంటే నెక్స్ట్ ఇయర్ మొత్తం మైత్రిదే అనేయచ్చు. ఇంకా చిరంజీవి గారి విశ్వాంబర్ రిలీజ్ డేట్ సస్పెన్స్ అలానే ఉంది. మొన్నటి వరకు మే అని అనిపించింది, ఇప్పుడు జూన్ ఆర్ జూలైకి వెళ్తుంది అంటున్నారు. సంక్రాంతికి రావాల్సిన సినిమా ఎప్పుడు క్లారిటీ వస్తుందో ఏంటో. అండ్ చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారు చేయబోయే మూవీ ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. ఎంత ఫాస్ట్ అలా అండి అనిల్ గారు. ఈ కథలో చిరు గారు శంకర్ వరప్రసాద్ అనే రోల్ చేస్తున్నారు. త్వరలోనే పూజ సెరమనీ కూడా జరగబోతుంది.
రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలీదు కానీ ఈసారి కూడా అనిల్ గారు నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారంట. రవితేజ గారి అప్కమింగ్ ఫిల్మ్ మాస్ జాతర నెక్స్ట్ స్కెడ్యూల్ ఏప్రిల్లో హైదరాబాద్ లో స్టార్ట్ అవుతుందంట. ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల యాక్ట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే యాక్ట్ చేస్తున్న కింగ్డమ్ మూవీకి సంబంధించి సాంగ్ షూట్ శ్రీలంకలో జరుగుతుందంట. ఈ కింగ్డమ్ మూవీ ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ అంట. 2 పార్ట్స్ ఉంటుంది. బడ్జెట్ 100 crores పైనే అయిందని ప్రొడ్యూసర్ చెప్పారు. విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా మూవీ రౌడీ జనార్దన్ లో హీరోయిన్ గా కీర్తి సురేష్ గారిని తీసుకుంటున్నారని న్యూస్ వినిపిస్తుంది. లాస్ట్ టైం ఈ రోల్ కి రుక్మిణి వసంత్ పేరు గట్టిగా వినిపించింది. ఇప్పుడు కీర్తి అంటున్నారు. కొంచెం క్లారిటీ రావాలి. మన ఈవ్ అనుదీప్ డైరెక్షన్ లో విశ్వక్ సేన్ యాక్ట్ చేస్తున్న ఫంకీ మూవీ ఓ గీతా గోవిందంలో ఉంటుందంట. ఒక గర్ల్ కంట్రోల్డ్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అంట ఇది. ఈ మూవీలో హీరో డైరెక్టర్ అండ్ హీరోయిన్ ప్రొడ్యూసర్ కూతురు. సో ఇది నాగశ్విన్ బయోపిక్ లా అనుకోవచ్చు అని నాగవంశీ గారు సరదాగా అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో సిబిఐ ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. సుశాంత్ సింగ్ డెత్ విషయంలో ఎలాంటి ఫౌల్ జరగలేదు, అది ఆత్మహత్య అని రిపోర్ట్ ఇచ్చారు. ఈ సమ్మర్ ఏప్రిల్ 18th కి రిలీజ్ అవ్వాల్సిన అనుష్క గారి ఘాటి మూవీ విఎఫ్ఎక్స్ డిలేస్ వల్ల పోస్ట్ పోన్ అవుతుంది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో తెలియాలి మరి. వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ ఫిల్మ్ కొరియన్ కనకరాజు మూవీ పూజ సెరమనీ రీసెంట్ గా జరిగింది. ఇదొక హారర్ కామెడీ అంట. ఆలోచించకండి, మన సత్య గారు ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. సో కామెడీకి డోకానే లేదు. కోర్టు మూవీ చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి చితక్ కొట్టేసింది. ఈ మూవీ 10 days లోనే 50 crores గ్రాస్, యుఎస్ఏలో 1 million గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషనల్ హిట్ అయింది. సర్ అండ్ లక్కీ భాస్కర్ హిట్స్ తర్వాత వెంకీ అట్లూరి గారు తన నెక్స్ట్ ఫిల్మ్ తమిళ్ స్టార్ సూర్యతో చేయబోతున్నారంట. ఈ జూన్ నుండి షూట్ స్టార్ట్ అవుతుందంటున్నారు. గీతు మోహన్ దాస్ డైరెక్షన్ లో యష్ యాక్ట్ చేస్తున్న టాక్సిక్ మూవీ 2026 March 19th కి రిలీజ్ అవుతుందంట. శర్వానంద్ డైరెక్టర్ సంపత్ నందితో ఒక సినిమా చేయబోతున్నారు. ఏప్రిల్ నుండి స్టార్ట్ అయ్యే ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ గారిని అనుకుంటున్నారంట. సాయి దుర్గా తేజ్ అప్కమింగ్ హై బడ్జెట్ ఫిల్మ్ సంబరాల ఏటిగట్టు మూవీ నుండి శ్రీకాంత్ గారు యాజ్ బ్రిటిషు క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ అయింది. కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు యాక్ట్ చేస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఫస్ట్ సింగిల్ రేపు రిలీజ్ అవుతుంది. 35 చిన్న కథ కాదు ఫేమ్ విశ్వదేవ్ రాచకొండ రానా గారు ప్రెజెంటర్ గా డార్క్ చాక్లెట్ అనే మూవీ చేస్తున్నారు. శ్రీను వైట్ల గారు మైత్రి ప్రొడక్షన్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండే ఒక న్యూ ఏజ్ కామెడీ ఎంటర్టైనర్ చేయబోతున్నారంట. కొట్టేయండి సార్, ఓ మంచి హిట్ కొట్టేయండి. రిటర్న్ ఆఫ్ డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా మైత్రి ప్రొడక్షన్ లో న్యూ మూవీ స్టార్ట్ అయింది. హీరోయిన్ గా ప్రేమలు ఫేమ్ మమిత యాక్ట్ చేస్తున్న ఈ మూవీని కీర్తీశ్వరన్ డైరెక్ట్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ అండ్ అతియా శెట్టికి పాప పుట్టింది. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. ద రానా దగ్గుపాటి షోకి గాను మన రానా గారు బెస్ట్ హోస్ట్ గా ఓటీటీ ప్లే అవార్డు గెలుచుకున్నారు. మన సంపూర్ణేష్ బాబు గారు యాక్ట్ చేసిన సోదరా మూవీ ఏప్రిల్ 11th కి రిలీజ్ అవుతుంది. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే ఓబామా అయ్యో రామా టీజర్ రిలీజ్ అయింది. మంచి ఫన్ ఉంది. 28th ట్రైలర్ రిలీజ్ అయింది. కృష్ణ అండ్ హిస్ లీలాలో షాలిని ఫ్యాన్స్ ఉంటే ఈ ట్రైలర్ చూడండి, తను కూడా లీడ్ గా యాక్ట్ చేస్తున్నారు. జాట్ ట్రైలర్ రిలీజ్ అయింది. గోపిచంద్ మల్లేని గారు మన మాస్ ని బాలీవుడ్ కి కూడా చూపించబోతున్నారు. అలా ఉంది ట్రైలర్. ఆల్సో కర్మణ్యేవాధికారస్తే టీజర్ అండ్ ఎల్వైఎఫ్ ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే అనుపమ పరమేశ్వరన్ పరదా మూవీ నుండి మా అందాల సిరీ సాంగ్ రిలీజ్ అయింది. ఒకసారి వినండి. లిరిసిస్ట్ వనమాలి గారిని అప్రిషియేట్ చేయకుండా ఉండలేరు, అంత బాగా కుదిరే తెలుగు పదాలు. హిట్ 3 నుండి ప్రేమ వెల్లువ సాంగ్ రిలీజ్ అయింది. పాట బాగుంది, బట్ పాట కన్నా నాని శ్రీనిధి పేరు చాలా బాగుంది. ఆల్సో చౌర్యపట్నం ఆడపిసాచి సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు నుండి నాలో ఏదో సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. షష్టి పూర్తి మూవీ నుండి ఏదో ఏ జన్మలోదో లిరికల్ రిలీజ్ అయింది. సాంగ్ ఇళయరాజా గారు కంపోజ్ చేస్తే లిరిక్స్ ఎంఎం కీరవాణి గారు రాశారు. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే సందీప్ కిషన్ మజాకా జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. వెట్రిమారన్ విడుదలై పార్ట్ 2 హిందీ జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. ఆది పెనిశెట్టి శబ్దం ప్రైమ్ లో స్ట్రీమింగ్ అన్నారు. రిలీజ్ అయిందో లేదో కామెంట్స్ లో చెప్పండి. గాంధీ తాత చెట్టు మూవీ ప్రైమ్ అండ్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ముఫాసా ద లయన్ కింగ్ జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవండి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. ఈ వారం కబుర్లలో నన్ను బాగా ఎగ్జైట్ చేసిన అప్డేట్ అంటే ఒకటేంటి, ప్రతి స్టార్ హీరో అప్డేట్ ఎగ్జైట్ చేసేదే, అది మరి విషయం. అలా ఈ వారం కబుర్లు ఇంతటితో ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.